తొర్రేడు గ్రామంలో పెన్షన్ల పంపిణీతో పాటు 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైనేజీలు ప్రారంభోత్సవం. 4 లక్షల రూపాయల తిరుమల విద్యా సంస్థల సౌజన్యంతో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 8.5 లక్షల రూపాయలతో సొసైటీ బిల్డింగ్ వద్ద నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ షెడ్ ప్రారంభోత్సవం, అలాగే తొర్రేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన వారోత్సవాల్లో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో రేషన్ దుకాణం, అంగన్వాడీ సెంటర్, వెల్నెస్ సెంటర్లో ప్రజలకు అందుతున్న సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ దళితవాడలో 80 లక్షలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీని ప్రారంభించామని, మరెన్నో పనులు పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని, త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ జి శ్రీనివాసరావు, దండముడి బాపినీడు, పాలడుగుల చౌదరి, సుంకవల్లి ప్రసాద్, చిట్టూరి శ్రీధర్, మద్దుకూరి నరసింహారావు, దాసరి రామచంద్రం, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.